ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ అమెరికా నవ్య. ఈ రోజు బయటికి వెళ్తున్నాము. ఈ రోజు ఉమెన్స్ డే రోజు బయటికి వెళ్తున్నాము. అందరికి హ్యాపీ ఉమెన్స్ డే. ఇది సడన్ గా వెళ్తున్నాం. హోలీ ఈవెంట్ ఉంది ఇక్కడ, దానికి వెళ్దాం అనుకున్నాము. తర్వాత వర్షం పడడము, ఈవెంట్ కి వెళ్ళకపోవడము అదంతా చాలా జరిగిపోయింది. దాని తర్వాత ఇంకా ఎక్కడికి వెళ్దామా, ఈ రోజు ఎక్కడికన్నా వెళ్దామా అని ఫోన్ వచ్చింది. సరే ఇక్కడ ఫౌంటైన్ హిల్స్ కి వెళ్తున్నాము, వస్తారా అంటే సరే వస్తాము అని చెప్పాము. ఇంకా సరే అని చక్క రెడీ అవుదాము అనుకుంటున్నాను. ఇప్పుడైతే అలా అయింది టైము. ఇంకా త్వరగా రెడీ అయ్యి ఇంకా వెళ్ళిపోవాలి. కొంచెం ఫ్రెష్ కూడా అవ్వాలి. నేను సాటర్డే ఏ వర్క్స్ లేవు, కుకింగ్ అదంతా అయిపోయింది అని ఇంకా సరే అని చెప్పి కొంచెం లేజీగా ఉంది. లేజీగానే ఉన్నాను. సరే ఇక్కడికి బయటకు వెళ్ళడంగానే నాకు కొంచెం ఎనర్జీ వచ్చేసింది. బయటకి వెళ్తున్నాము అని ఎనర్జీ రావడంతో ఇంకో లేచి చక్క రెడీ అయిపోయాను. నా అవుట్ ఫిట్ ఇది. ఈ రోజు వెళ్ళే ప్లేస్ అక్కడ ట్రైల్ ఉండిద్ది, మొత్తం వాక్ చేయడమే కాబట్టి కొంచెం కంఫర్ట్ అవుట్ ఫిట్ వేసుకుంటే బాగుండిద్ది అనిపించింది. అందుకని ఇది సెలెక్ట్ చేసుకున్నాను. ముందు ఏమో షూస్ చూసుకున్నాను. బ్లాక్ అయితే మొత్తము అవుట్ ఫిట్ లో కలిసిపోయింది అనిపించింది. అందుకని వైట్ షూస్ చేంజ్ చేసుకున్నాను అనుకున్నాను. దీని తర్వాత ఏం జరిగిందంటే జాకెట్ ఏమొద్దులే అక్కడికి అనుకున్నాను. తర్వాత వీళ్ళు జాకెట్ తెచ్చుకో, మళ్ళీ ఒకవేళ కూల్ గా ఉండిందంటే మళ్ళీ ఇబ్బంది పడతావా అన్నారు. సరే వద్దు అనుకుంటా కార్ లో పెట్టేసుకున్నాను జాకెట్. నాకు ఇప్పుడైతే ప్రెసెంట్ ఏమొద్దు అని. దాని తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే మొత్తం కూల్ గా ఉంది. మేము వచ్చిన టైం కూడా 4:35 అవ్వడం వల్ల ఇంకా కూల్ గా అనిపించింది. ఈవినింగ్ సన్సెట్ టైం కాబట్టి ఇంకా కూల్ గా అనిపించింది. ఇంకా కార్ దిగగానే ఎదురుగానే ఫౌంటైన్ ఉంది పార్క్. ఓకే అనిపించింది. మేము దగ్గరగానే పార్క్ చేసుకున్నాం. ఆల్రెడీ ముందు 2 కార్స్ వచ్చాయి. వాళ్ళని అడిగాము పార్కింగ్ ఏమన్నా ఉందా అక్కడ అని అడిగితే ఇక్కడ అని చెప్పి ఒక లొకేషన్ షేర్ చేశాడు. అది కొంచెం దూరంగానే ఉంది. దీనికి కంపేర్ చేస్తే మేము పార్క్ చేసుకుంది దాని పక్కనే పార్క్ చేసుకున్నాము. వాళ్ళు అక్కడెక్కడో పార్క్ చేసుకున్నారు చాలా దూరంలో. ఇంకా మేము లోపలికి రాగానే ఫౌంటైన్ ఆన్ లో లేదు. సరే మేము టైం అయిపోయిన తర్వాత వచ్చామేమో అనుకున్నాము. సరే కనీసం ఈ ట్రైల్ అంతా తిరిగి చూద్దాము అని సరే అని చెప్పి తిరుగుతున్నాము. ఇక్కడైతే ఏదో మెమోరియల్ ఉన్నాయి, మొత్తము నేమ్స్ అన్ని పెట్టి మిస్ అని రాయడము. దీనికి ఇది ఫౌంటైన్ హిల్స్ ఎదురుగానే ఉంది. దీనికి ఎగ్జాక్ట్ నేమ్ తెలీదు, ఏదో మెమోరియల్ లాగా ఉంది. ఇవి చూడడానికి నేమ్స్ అన్ని రాయడం అవన్నీ చూస్తే ఎగ్జాక్ట్ నేమ్ ఏంటి అనేది నాకు ఐడియా లేదు. గూగుల్ చేశాను, చూస్తే వేరే లొకేషన్ దగ్గర ఆ మెమోరియల్ అవి చూపిస్తుంది కానీ ఇది మాత్రం చూపించలేదు, నాకు దొరకలేదు. ఎవరికన్నా దీన్ని ఏం తెలిస్తే దీన్ని ఎవరికి మెమొరీ లాగా పెట్టారు, దేనికి రిలేటెడ్ ఇది అనేది తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఆన్ లో ఉంటే బాగుండేది. దీన్ని చూడడం కోసమే కదా ఇంత దూరం వచ్చాము అనిపించింది. ఇదేమో ఆన్ లో లేదు అనిపించింది. సరే అని చెప్పి కొంచెంసేపు ఫొటోస్ దిగి అక్కడ పార్క్ లో ఆ మెమోరియల్ దగ్గర ఫొటోస్ దిగి ఇంకా అలాగా మొత్తము వెయిట్ చేస్తూ తిరుగుతూ ఉన్నాము. సరే నైట్ అయితే డిన్నర్ చేసేసి వెళ్ళిపోదాము ఇంటికి అని తిరుగుతూ ఉన్నాము. ఇక్కడైతే మొత్తము ఈ లేక్ లో మొత్తం డక్స్ అవన్నీ ఉన్నాయి. ఇక్కడ ఎవరన్నా ఈవెంట్స్ చేసుకోవాలంటే ఈవెంట్స్ కూడా చేసుకుంటున్నారు. అక్కడ ఏదో ప్రపోజల్ పార్టీ లాగా జరుగుతుంది, మ్యారీ మీ అనే మొత్తము పెట్టేసి ఉంది. అక్కడ ఎవరన్నా పార్టీస్ చేసుకోవాలన్నా ఇలాగా ఒకవేళ కిడ్స్ ని తీసుకొచ్చామంటే వాళ్ళకి ఎంజాయ్ చేయడానికి మంచి ప్లేస్ ఇది. పార్క్ కొంచెం క్లైమేట్ కూల్ గా ఉంది. కానీ గూగుల్లో మనం సెర్చ్ చేయడమా ఫౌంటైన్ హిల్స్ అంటే మొత్తము టౌన్ చూపిస్తుంది. ఫౌంటైన్ హిల్స్ కాకుండా వరల్డ్ ఫేమస్ ఫౌంటైన్ హిల్స్ అలాగా సెర్చ్ చేయండి మీరు ఒకవేళ ఇక్కడికి విజిట్ చేయాలి అనుకుంటే. లేకపోతే నేను లొకేషన్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఆ ఎగ్జాక్ట్ లొకేషన్, పార్కింగ్ అదంతా దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఎగ్జాక్ట్ లొకేషన్ తెలియకపోయినా ఇలాగా మా ఫ్రెండ్స్ పార్కింగ్ వేరే ప్లేస్ లో చేసుకున్నారు తెలియక, అలా కాకుండా నేను పార్కింగ్ లొకేషన్ మొత్తము ఇది ఫౌంటైన్ హిల్స్ లొకేషన్ మొత్తము ఇక్కడ ఇస్తాను. ఎవరన్నా విజిట్ చేయాలి అనుకున్న వాళ్ళకి ఇలా రాంగ్ అడ్రస్ వెళ్ళడము, దూరంగా పార్క్ చేసుకొని మళ్ళీ మొత్తం వాక్ చేసుకొని రావడము అలాగా కొంచెం అన్బేరబుల్ గా అనిపించింది. నైట్ అయినప్పుడు వీళ్ళు కార్ తీసుకొని రావడం కోసం వెళ్ళడము అదంతా కొంచెము టైం వేస్ట్ పనిలాగా అనిపించింది. ఇక్కడ దగ్గరగానే పెట్టుకున్నాం అనుకో ఇంకో కొంచెం వేరే ప్లేస్ కి వెళ్ళడము, ఇంకొంచెం సేపు ఎంజాయ్ చేయడము అలాగ కూడా ఉంటుంది కదా. దానికోసం అని మొత్తం డీటెయిల్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఎవరికన్నా లొకేషన్ తెలియని వాళ్ళ కోసం అని. వీడియో చూసే వాళ్ళు యారిజోనాలో అక్కడ లేకపోయినా ఎవరన్నా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఈ వీడియోని షేర్
షేర్ చేయండి. వాళ్ళు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి, లేకపోతే ఎవరన్నా ఫ్రెండ్స్ తో వచ్చి కొంచెము కూల్ ప్లేస్ లో టైం స్పెండ్ చేయాలి, కొంచెం వెదర్ లో ఎంజాయ్ చేయాలి, నేచర్ లో ఎంజాయ్ చేయాలి. కొంచెము ఒకవేళ కిడ్స్ ఉన్నారంటే వాళ్ళు ఇలాగ సేపు ఒకటే ప్లేస్ లో ఉండమంటే ఉండరు కదా, అలాంటి వాళ్ళకి కొంతసేపు పార్క్ లో ఆడుకోవడము, కొంతసేపు వాళ్ళకని చెప్పి సపరేట్ గా ప్లే ఏరియా ఉంది వాళ్ళ కోసము, ఏజెస్ వారీగా ప్లే ఏరియా ఉంది వాళ్ళకి. అన్ని మొత్తము వాళ్ళ కోసమని చెప్పొచ్చు. ఎగ్జాక్ట్ గా చెప్పాలి అంటే ఫౌంటైన్ హిల్స్ దగ్గర ఉన్న పార్క్ మొత్తము వాళ్ళ కోసమే అని చెప్పొచ్చు, వాళ్ళకి ఆడుకోవడం కోసం అని. ఇలాగా డగ్స్ ఇవన్నీ వాటర్ లో తిరగడము, బయట తిరగడము అవన్నీ చూస్తే వాళ్ళని కొంచెం ఎంగేజ్ అవుతూ ఉంటారు. మనము సపరేట్ గా వాళ్ళని ఎంగేజ్ చేయడం కోసం అని ఇలా ప్లాన్స్ చేయకుండా ఇక్కడికి తీసుకొచ్చామంటే బాగా ఎంగేజ్ అవ్వడము, కొంతసేపు ఆడుకోవడం, కొంతసేపు పార్క్ లో తిరగడం, కొంతసేపు వీటిని చూడడము అవన్నిటికి బాగా ఎంగేజ్ అవుతుంటారు. అసలు స్ప్రింగ్ బ్రేక్ అని ఇవన్నీ హాలిడేస్ వస్తున్నాయి కాబట్టి వాళ్ళు ఇంట్లోనే ఉండమంటే ఇలాగా ఉండలేరు. ఇలాగా కొంచెం బయటకి తీసుకొచ్చాము, ఇక్కడికి తీసుకొచ్చామంటే కొంచెం ఎంజాయ్ చేస్తారు. ఇంకా వెదర్ అంటారా, ఇది కొంచెం అన్బేరబుల్ గానే ఉంది కాబట్టి వెదర్ మరీ ఎక్కువ సన్నీ లాగా లేదు, మరీ కూల్ గా లేదు, కొంచెం నార్మల్ గా ఉంది కాబట్టి క్లైమేట్ కొంచెం ఎంజాయ్ చేయడానికి పీస్ఫుల్ గా ఉండిద్ది. ఇంకా సమ్మర్ వచ్చిందంటే ఇంకా కొంచెం ఇక్కడికి రావడం కష్టమే అయ్యింది. మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఇలా రావడము. ఇక్కడ ఇలా ఈ టైంలో ప్లాన్ చేసుకున్నారు అంటే ఈ స్ప్రింగ్ బ్రేక్ లో అయితే మంచి టైం అని చెప్తాను ఇక్కడికి రావడము. ఎవరన్నా ఈ వీడియో చూసే వాళ్ళు ఉంటే నెక్స్ట్ టైం కి నెక్స్ట్ ప్లాన్ చేసుకోండి స్ప్రింగ్ బ్రేక్ టైం కి. ఇప్పుడైతే డే మొత్తం టైం స్పెండ్ చేయొచ్చు. మార్నింగ్ వచ్చి ఇలాగ ఫుడ్ అన్ని తెచ్చుకుని, బయట ఫుడ్ వద్దు కిడ్స్ కి మనకి అన్నప్పుడు మొత్తం ఫుడ్ తెచ్చుకొని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో రావడము, అలాగ మొత్తము ఒక గ్రూప్ లాగా వచ్చామంటే బాగా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ డే మొత్తము. ఎవడరా నువ్వు లిల్లీ పుట్టు చాకీ జేమ్స్ బాండ్ దగ్గర వీళ్ళిద్దరు అరుస్తూ ఉన్నారు. వీడేంది ఇంత హైట్ గా ఉన్నాడు అని, వాడేమో ఏంటి ఇంత చిన్నగా ఉన్నాడు అన్నట్లు చూస్తూ ఉన్నాడు. సరే అని చెప్పి వీడియో రికార్డ్ చేస్తేనే ఎవరైనా ఎంజాయ్ చేస్తారు కదా ఇలాంటివి అని మీతో షేర్ చేసుకుందామని ఇది రికార్డ్ చేసాను. తర్వాత లోపలికి వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే ఎవ్రీ 1 hour కి ఫస్ట్ 10 minutes ఫౌంటైన్ ఆన్ చేస్తారు. ఇప్పుడు మేము 5కి వచ్చాం కదా, 5 నుంచి 5:10 వరకు ఆన్ చేస్తారు. ఇంకా మళ్ళీ ఆఫ్ చేసి మళ్ళీ 6 నుంచి 6:10 వరకు, అలాగా నైట్ 9 వరకు ఆన్ లో ఉండిద్ది. మార్నింగ్ 9 నుంచి నైట్ 9 వరకు అనుకుంటా ఆ టైమ్స్ అవి చూసుకోండి. ఈ పార్క్ లో ఒక్కరు కూడా లేరు. ఈ ఫౌంటైన్ ఆన్ అవ్వగానే మొత్తం వచ్చేసి ఫొటోస్ దిగడము, వీడియోస్ తీసుకోవడము అలా వచ్చేసారు మొత్తం ఒక్కసారిగా ఫౌంటైన్ దగ్గరికి. విండ్ వల్ల మొత్తం హెయిర్ అంతా ఎగిరిపోతుంది, డ్రోన్ ఎగరేయడం కూడా కష్టమే అయ్యింది. అందుకని ఆ ఫౌంటైన్ దగ్గర మాత్రమే కొంచెం మీతో షేర్ చేసుకుందాం అని చెప్పి రికార్డ్ చేసాము. ఎలా తెచ్చాను కష్టపడి ఛార్జింగ్ పెట్టుకొని అప్పటికప్పుడు అనుకున్నాం కదా, ఇంకా ఛార్జింగ్ కూడా లేదు. సరే ఫౌంటైన్ రికార్డ్ చేద్దాం అనుకుని ఛార్జింగ్ పెట్టుకొని దాని వల్లే లేట్ అయింది మాకు, లేకపోతే 4కి అలా వచ్చే వాళ్ళము ఈ ఫౌంటైన్ దగ్గరికి. దానికల్లా లేట్ అవ్వడం వల్ల డ్రోన్ లో కొంచెము మా ఫేసెస్ చూడండి మొత్తము బ్లాక్ గా పడ్డాయి. సన్సెట్ టైం అవ్వడం వల్ల ఇంత హెవీ విండ్ కానీ లేకపోతే మొత్తము పార్క్ అంతా రికార్డ్ చేసే వాళ్ళము డ్రోన్ లో. కానీ ఈ విండ్ వల్ల ప్లాన్ అంతా అప్సెట్ అయిందే అనిపించింది. కానీ కనీసము ముందేమో విండ్ ఉంది కదా వద్దు అన్నారు, కానీ కనీసము ఇవి తెచ్చాము కదా దానికోసం ఆయన ఫౌంటైన్ అన్నగా రికార్డ్ చెయ్యి కొంచెం సేపు అంటే సరే అని చెప్పి అది ఒక్కటి కొంచెం సేపు మీతో షేర్ చేసుకుందాం అని చెప్పి రికార్డ్ చేశాడు. అది ఆ గ్రూప్ మేము అందరం కలిసి వచ్చాము, అంటే 3 cars లో వచ్చాము మొత్తం. వాళ్ళందరూ ముందే వచ్చేసారు ఆల్రెడీ. 4కు రావడం వల్ల వాళ్ళు మొత్తము చూసేసారు మొదటి వాటర్ ఫౌంటైన్. తర్వాత మేము 5కి వచ్చాం కాబట్టి మేము 1 time చూసాము, వాళ్ళు 2nd time చూస్తున్నారు. చెప్తున్నారు ఇలాగ 10 minutes ఉండిద్ది, ఫొటోస్ వీడియోస్ ఏమైనా కావాలంటే త్వరగా తీసేసుకుందాము, మళ్ళీ అయిపోతుంది. తర్వాత మనము 6కి ఏదో కలర్స్ వస్తాయంట, రెడ్ బ్లూ పింక్ అలాగా కలర్స్ తో వచ్చింది ఫౌంటైన్ అన్నారు. సరే అది కూడా చూద్దాము అనుకొని ఇక్కడే ఉందాము 6 వరకు, సన్సెట్ టైం వరకు. ఇక్కడ ప్లే ఏరియా ఉంది కదా, కిడ్స్ ని తీసుకెళ్దాము, వాళ్ళు అక్కడ టైం పాస్ అయ్యిద్ది వాళ్ళకి. మనం ఇక్కడ దీనికోసం వెయిట్ చేయొచ్చు అంతసేపు, మళ్ళీ ఎక్కువసేపు ఉండమంటే వాళ్ళు ఉండరు ఇక్కడే అనుకున్నాము. మా ప్లాన్ అయితే ప్రెసెంట్ అలా ఉంది. నైట్ కూడా చూసేసి డిన్నర్ చేసి వెళ్దాం అనేది మా ప్లాన్.
ప్రెజెంట్ వరకు. అసలు చూద్దాము ప్లాన్ ఏమైద్ది, వర్కౌట్ అయిద్దా లేదా, నైట్ చూడగలమా, డిన్నర్ చేసి వెళ్తామా, ఎప్పటికి వెళ్తాము అనేది మాకు తెలియదు. ప్లాన్ అయితే ప్రెజెంట్ ఇలా ఉంది. ఒకవేళ మీరు ప్లాన్ చేసుకుంటున్నారు అంటే జాకెట్ మాత్రం కంపల్సరీ తెచ్చుకోండి. ఆఫ్టర్నూన్ అలా ఏం అనిపించదు, కానీ ఇంకా సన్సెట్ టైం అప్పుడు కొంచెం కూల్ గా అనిపించింది. జాకెట్ లేకపోయినా ఉండగలిగాను. మొత్తం 6 తర్వాత అయితే అస్సలు ఉండలేకపోయాను. మొత్తం కోల్డ్ అయిపోతుంది. ఆ చల్లటి గాలి వస్తుంది, దాని వల్ల ఇంకా ఎక్కువ కోల్డ్ గా అనిపిస్తుంది. అది మాత్రం చూసుకోండి. కిడ్స్ వచ్చేటప్పుడు వాళ్ళకి కొంచెం కంఫర్ట్ క్లాతింగ్ వేయడము, తిరగడం కోసం ఇక్కడ. అలాగే నైట్ అయ్యే టైం కి ఇలాగా మొత్తం ప్యాక్ లాగా చేస్తారు కదా కిడ్స్ కి, లేకపోతే మళ్ళీ వాళ్ళకి కోల్డ్ చేయడము, ఇవన్నీ చూసుకోండి. ఒకసారి ప్లాన్ చేసుకొని రండి కిడ్స్ తో వచ్చే వాళ్ళు అయితే ఇక్కడికి. ఇక్కడ కూడా సన్సెట్ టైంలో కొన్ని ఫొటోస్ దిగాము. వేరే సైడ్ ఫొటోస్ బాగా వస్తున్నాయని అక్కడ దిగాము. తర్వాత ఇక్కడ ప్లే ఏరియా దగ్గరికి తీసుకొచ్చాము. ఇంకా టైం అయిపోతుంది, 5:30 అలా అయింది. ఇంకా 30 మినిట్సే కదా, వెయిట్ చేద్దాం అనుకొని ఇంకా ప్లే ఏరియా దగ్గర తీసుకొచ్చాము. చూస్తే ఫౌంటైన్ ఓన్లీ సింగిల్ కలర్ మాత్రమే వచ్చింది, బ్లూ కలర్. అది చూసేసి ఇంకా రిటర్న్ అయిపోయాము. రెస్టారెంట్ కి వెళ్దాము అని ఇంకా మేము ముందు వచ్చేసాము. వాళ్ళు కార్ వేరే చోట పార్క్ చేసాము అన్నారు కదా, ఇంకా అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటాము, మీరు వెళ్ళి ఆర్డర్ చేయడము అవి చెయ్యండి అన్నారు. ఎంతవరకు ఓపెన్ ఉండిద్ది, కిచెన్ ఓపెన్ ఉందా లేదా అని చెప్పి మేము ముందైతే వచ్చేసాము. ఇక్కడ సపరేట్ గా బయట తీసుకున్నాము, లాన్ లో తీసుకున్నాము సపరేట్ గా మా 10 మెంబర్స్ కోసం అని చెప్పి. మొత్తము టేబుల్ చైర్స్ అవన్నీ సెట్ చేయి. ఇక్కడ లోపల ఇది ఇలా ఉంది. కిచెన్ కొంచెం కొన్ని అవర్స్ మాత్రమే ఉంది, ఒక 1 అవర్ అలానే ఉంది కిచెన్ ఓపెన్ అని. సరే అని చెప్పి తెచ్చారు. మొత్తము కూర్చున్నాము, మేము అందరము టేబుల్ సెట్ చేసి మొత్తము మెనూ ఇవ్వమంటే ఇచ్చారు. మొత్తం ఫుడ్ ఆర్డర్ చేసుకున్నాము. ఏం చెప్పారంటే ఫుడ్ ఆర్డర్ చేసుకోమన్నారు. ఇంకా చక్కచక్క ఆర్డర్ చేసేసుకున్నాము. తినడం అయితే చాలా సేపు అక్కడే ఉన్నాము, అక్కడ రెస్టారెంట్ లోనే చాలా సేపు. వాళ్ళైతే ముందైతే కిచెన్ క్లోజ్ చేసేసారు, ఇంకా మా కోసం అని వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇంకా బార్ లో వేరే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇంకా సరే అని చెప్పి వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. మేము ఇంకా మాట్లాడుకుంటూ తింటూ ఇంకా అట్లానే చాలా టైం ఉన్నాము. రెస్టారెంట్ లోనే ఎక్కువ టైం ఉన్నారు. లోపలికి ఫుడ్ ఆర్డర్ చేసుకొని వాళ్ళు రాగానే వాటర్ తో పాటు కాంప్లిమెంటరీ ఫుడ్ లాగా ఇవి ఇచ్చారు. ఇంక ఇవి తింటూ ఉంటే ఫుడ్ వచ్చేంత వరకు
వరకు ఇది తింటూ ఉన్నాము. ఫుల్ ఆకలిగా ఉంది అని ఎవరు ఫుడ్ ఆర్డర్ చేసుకుని ఫుడ్ అలా వచ్చింది. కొంచెంసేపు మాట్లాడుకొని అలాగా కొంచెంసేపు అలాగ ఉండేసి ఇవి ఫుడ్ తినేసాము. నాదైతే ఈ రోటీలు అయితే ఈ చిన్న హాట్ బాక్స్ లో ఇచ్చారు, చాలా క్యూట్ గా అనిపించింది. ఈ మొత్తం హాట్ బాక్స్ లాగా ఉంది. నేనైతే మొత్తం ఈ రోటీలో మనకి ఇచ్చినవి పెట్టుకొని తినడమే, రోల్ చేసుకొని చపాతీని రోల్ చేసుకొని తింటాం కదా, ఇంకా అలాగా మొత్తం రోల్ చేసుకొని తినాలి. ఇది హాట్ ప్యాన్ లో ఇచ్చారు వేడి వేడిగా ఉండడం కోసం. రెస్టారెంట్ లో ఫుడ్ అయితే చాలా బాగుంది, చాలా బాగా అనిపించింది. ఒకవేళ మనకి స్పైస్ లెవెల్ ఎక్కువగా ఉండాలి అన్నప్పుడు వాళ్ళు సైడ్ గా హాట్ సాస్ ఇస్తారు, అది యాడ్ చేసుకొని తినడమే. దీంట్లో నార్మల్ గా తినే వాళ్ళకైతే ఇది బాగు. రెస్టారెంట్ లోనే డే కూడా చేంజ్ అయిపోయింది, అంత టైం ఉన్నాం మేము. ఇంకా దీని తర్వాత ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోయాము. మీకు ఎలా అనిపించింది ఈ వీడియో అనేది కింద కామెంట్ చేయండి. రెస్టారెంట్ లో ఫుడ్ అయితే చాలా బాగుంది, టమ్మీ ఫుల్ గా కూడా అనిపించింది. ఫుడ్ కి రెస్టారెంట్ లొకేషన్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఎవరైనా ఇక్కడికి వచ్చిన వాళ్ళకి యూజ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అమెరికా నవ్య. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, అంతవరకు స్టే ట్యూన్, బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.